హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మినీ వ్లాగ్ వచ్చి మేమైతే పెద్ద తిరుపతి వచ్చాం కదండి. ఇక్కడైతే మేము దర్శనం కూడా అయిపోయింది. అంటే మేము ముందు రోజైతే ఉదయం 8:30కి వెళ్ళామన్నమాట. ఇంకా ఆ రోజంతా కూడాను రూమ్స్లో ఉంచుతారు కదా, అలా రూమ్స్లో ఉంచి ఇంకా లైన్లోకి వెళ్ళి ఇంకా దర్శనం అయ్యి వచ్చేసరికి తర్వాత రోజు ఉదయాన 1:30 అలాగవుతుందన్నమాట. ఇంకా మేము దర్శనం అయిపోయి బయటకైతే వచ్చాము. దర్శనం అవ్వటానికే చాలా టైం పట్టేసింది. అయితే ఫోన్స్ అవి గుళ్ళోకి వెళ్ళే ముందు తీసుకుంటారు కదా, ఆ ఫోన్స్ తీసుకురావటానికైతే మగవాళ్ళైతే వెళ్ళారు. ఈలోపు పిల్లలకి మాకు అయితే తెల్లవారుజాము కదా, కొంచెం నిద్ర అనేది వచ్చేస్తుందనమాట. అందుకే గుళ్ళోంచి బయటికి రాగానే ఆ గుడి పక్కనే ప్లేస్ ఉంటే ఇంకా అక్కడే కొంతసేపు అయితే పడుకుని పోయాము. ఇంకా తర్వాత బయలుదేరి రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత అందరికీ కూడా స్నానాలు అయితే అయిపోయాయి. ఇవాళ ఏంటంటే దేవిది నాది పుట్టినరోజు అనమాట. అందుకే అమ్మాళ్ళకి దండం పెట్టుకున్నాము. మాకు ఇలా గుడి దగ్గర ఉన్నప్పుడు మాకు ఈ పుట్టినరోజు రావటం మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే పుట్టినరోజులు అన్నాక, పెళ్లి రోజులు అన్నాక ప్రత్యేకంగా మనం గుడికైతే వెళ్తాం కదా. మాకు అలా కాకుండా ఈ టయానే రిజర్వేషన్ అవ్వటం, మేము పుట్టినరోజు నాడు ఇలాగా గుళ్ళో ఉండటం మాకైతే చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పి హోటల్కి వచ్చాము. ఇక్కడైతే టిఫిన్లు అయితే చేస్తున్నాము. టిఫిన్లు కూడా అయిపోయిన తర్వాత ఇంకా టీలు కూడా తాగేసి మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మేము ఉండే రూమ్ అయితే చక్కగా ఈ షాపింగ్లు కానీ, హోటల్స్ కానీ వీటన్నిటికీ దగ్గర అనమాట. కొంచెం గుడికి వెళ్ళాలంటే దూరం. ఇదివరకు వచ్చినప్పుడైతే అప్పుడు గుడికి దగ్గరగా ఉండి ఈ షాపులు ఇవన్నీ కూడా చాలా దూరంగా అనిపించేవన్నమాట. ఇంకా తర్వాత కొంచెంసేపటికైతే మేము కూడా బయలుదేరి షాపింగ్కి అయితే వచ్చాము. పిల్లలు ఏయో ఒకటి తీసుకుంటారు కదా, అందుకే వచ్చామన్నమాట. నేనైతే రాముల వారిది పట్టాభిషేకం ఫోటో ఉంటే ఇంట్లో మంచిది అంటారు కదా, అందుకే రాముల వారిది పట్టాభిషేకం ఫోటో అయితే తీసుకున్నాను. పిల్లలైతే గాజులని, క్లిప్స్ అని అలాంటివి అయితే చూస్తున్నారన్నమాట. అమ్మాళ్ళేమో గాజులు అవి తీసుకున్నారు. షాపింగ్ అయితే చేస్తున్నాం ఇక్కడ. తర్వాత షాపింగ్ కూడా అయిపోయిన తర్వాత భోజనానికి అయితే బయలుదేరి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కొంచెం దూరం అయితే వెళ్ళాలన్నమాట. ఓకేనండి, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.